నగరం మణికొండ మున్సిపాలిటీ షేక్పేట శివాజీ నగరం అనబడే గ్రామంలో ఇదే బస్తీలో శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయం కలదు. ఈ ఆలయానికి దాదాపు అక్కడ ఒక అయ్యప్ప స్వాములు కలిసి దాదాపు 60-70 సంవత్సరాల నుండి ఆలయం ఇక్కడ పూజా కార్యక్రమాలు నడిపిస్తున్నాయని తెలియజేశారు. కానీ ఆ ఆలయంలో ఉండబడే ఒక చెట్టును చూసినట్లయితే 100 సంవత్సరాల పైబడి ఆలయం నడుస్తున్నట్లుగా భావించవచ్చు. ఈ ఆలయానికి పోయి అక్కడి యొక్క విషయాలను వివరించడానికి ఎల్లయ్య సహాయ సహకారాలతో అక్కడికి చేరుకోగలిగారు. అక్కడ అయ్యప్ప స్వాములు ఆలయం గురించి వివరించారు. ఏవిఎస్ నవీన్ కుమార్ మరియు సైదులు యాదవ్ సివిల్స్ కమిటీ ఎల్లయ్య వీరితో రిపోర్టర్ భద్రాచారి ముఖాముఖి మాట్లాడి వివరించారు. 400 సంవత్సరాల క్రితం కాలజ్ఞానాన్ని జరగబోయే పరిణామాలను వివరించారు. శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క చరిత్రను, ఆలయ పరిసర ప్రాంతాలను వివరించారు. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. మీరు ఇక్కడేనా స్వామి? ఇక్కడే పక్కకే ఉంటాం సార్. పక్కకే ఉంటారు. ఒక్కసారి ఈ ఆలయం గురించి ఒక్కసారి చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నది, మీకు తెలిసిన విషయం చెప్పండి. ఆలయము ఇది. మీ పేరు? నా పేరు ఏవిఎస్ నవీన్ కుమార్ గారండి. అయితే షేక్పేట ఇది గ్రామము. అయితే నేను చూస్తున్నప్పటి నుంచి, నేను పుట్టక ముందర నుంచి ఈ ఆలయం ఇక్కడే ఉన్నది స్వామి. అంటే నా ఏజ్ ఇప్పుడు వచ్చేసి 43 ఇయర్స్ అండి. అయితే నేను మా నాన్నల కాలం నుంచి ఇది ఇక్కడ ఉన్న స్వామి ఆలయము. ఇంచుమించు 60 సంవత్సరాలు పైబడి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. రోజు భక్తులు వచ్చిపోతారు. నిత్య పూజా కార్యక్రమాలు నడుస్తున్నాయి కదా? అవునండి. నిత్య పూజా కార్యక్రమాలు, నిత్య కైకర్యాలు జరుగుతున్నాయి సార్. మీరేనా? నేను కాదు స్వామి, ఇక్కడ ఉన్నారు. మేము కూడా చేస్తున్నాం. అందరు వస్తున్నారు ఉదయం సాయంత్రం. ప్రస్తుతం ఇక్కడ ఒక ఇద్దరు అయ్యప్ప స్వాములు, వేరే స్వామి కూడా ఇక్కడే ఉంటాడు. ఈ స్వామితోటి ఒకసారి మన యొక్క బ్రహ్మంగారి గుడి ఎన్ని సంవత్సరాల నుంచి అంటే వారు కూడా వారి మాటలల్లో ఒక నిమిషం మాట్లాడారు. మీ పేరు ఏమంటారండి? మంచిగా చెప్పండి గట్టిగా. నా పేరు నవీన్ కుమార్ గారండి. మీ పేరు? నా పేరు ఎల్లయ్య. మీ ఇంటి పేరు? తిప్పనబోయిన ఎల్లయ్య. ఓకే. స్వామి మీదండి? సైదులు యాదవ్. సైదులు యాదవ్. మరి ఇక్కడ సన్నిధానం ఉందండి. అయ్యప్ప సన్నిధానం పెట్టుకున్నాము అక్కడ. చాలా సంతోషం. ఈ యొక్క బ్రహ్మంగారి గుడిలో అయ్యప్ప స్వాములు సన్నిధానం ఏర్పాటు చేసుకోవటం అది కూడా ఒక శుభ సూచకం. ఈరోజు వారి యొక్క అనుమతి దొరకడం మేము కూడా ఒక రిపోర్టర్గా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి పాదాభివందనం చేస్తున్నాం. ఏ శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప.
పేట అనేది ఒక బజారు. ఈ యొక్క బజారులో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయం దాదాపు 70 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ యొక్క ఆలయానికి అయ్యప్ప స్వాములు భక్తులు కూడా ఇక్కడే ఉండడం జరిగింది. ఒక్కసారి వారిని కూడా మనం ప్రపంచానికి తెలియజేసి ఈ యొక్క పరిసర ప్రాంతాలను కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆలయాన్ని చూపెట్టినటువంటి ఎల్లయ్య గారికి కూడా ఒక రిపోర్టర్గా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.